పగలు తెలిపెరగడు సరి చిగురు సొగసులని సరి సరి పగలు తెలిపెరగడు సరి చిగురు సొగసులని సరి సరి ఈ సభామందిరములు కూడా ఈ సంతోషములు ఏమిటి మామని అవునా మామా దొరసారి నాకు
కడలి తరంగం మడిలో తెలిసిన సారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం జీవిత మకరందం అందమే ఆనందం ఇప్పుడు మన పిలిచిన పని ఎప్పుడు పనిస్తారా పాప వినవే బంగారి కోమలి అమాదరసాని భార్యదరసాని ఏడు మంది కొడుకులు సంపాద మనకే ఉన్నారు అమాదరసాని ఆరు మంది కొడుకులకైనా ఎత్తులు ఉన్నాయి అమాదరసాని మన చిన్న కుమారుడు ఎంగల రెడ్డికి ఎత్తులు లేవాని నిన్ను పిలిచినాను ఏదో పరమట దేశము కోడెల భేరం మొదల చిరాను అమాదరసాని మమ సత్యము సంగల పెట్టు అమాదరసాని రాజమగానాలు అమాదరసాని నాడు ఎప్పుడు వేస్తారా మనకు 7 మంది కుమారులు అవును 6 మందికి సేతుల చిన్న ఎద్దులు ఉన్నాయి ఉన్నాయి మన చిన్న కుమారుడు ఎంగల్ రెడ్డికి ఆ, ఎద్దులు లేని కారణముగా కారణముగా ఒకరిపైన ఒకరు వంతులు పెట్టుకుని సేతులు ఎవరు కానీ చేయలేదని ఆ, మన తలారి వాణిచ్చంత మన పెద్ద కుమారుడు గోవిందం రెడ్డి తెలిపాడు అవును వేస్తారా కాబట్టి ఆ, మన కుమారుని ఎంగల్ రెడ్డి కూడా 6 మంది కొడుకులు సమానంగా ఎద్దులు ఆ, సేద్యాలు చేయాలనుకుంటే ఆయన కోడలు వేరం మొదలుచిన ఎద్దులు వేరం నీ మనమ్మని ఏమన్నా సందేహం ఉన్నదా మామ వేస్తారా? ఓలు కూడా పోయి పట్టణమున అవును 7 మంది కొడుకులు సంపదైన ఉన్నది అవును బాబా 6 మంది కొడుకులకైనా పెళ్లి చేశాము ఆహా. 6 మంది కోడలు నేను దగ్గరకు వచ్చి ఉన్నారు అవును చిన్న కుమారుడు వెంగళరెడ్డి పెళ్లి కాలేదనేసి ఆహా. పరమదేశం పేరు పోవాలంటున్నావు అవును రక్షణ చేస్తా ఘనమైన మొదట కట్టబడున్నా కాబట్టి ఆ? మీరు శ్రాద్ధ కైకోవడం